ఈ పార్టీకి, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ధనవంతులు లేడు. ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష, క్రైటీరియా పేదవాడే క్రైటీరియా, పేదవాడే క్రైటీరియా. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం. మీరు కూడా అర్హత కలిగిన వారికి ఏవైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తండి చేస్తాం తప్ప ఏదో గత 5 సంవత్సరాలు ఊచ కోత ఈ రాష్ట్రంలో జరిగింది. ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా? నవ్వే స్వేచ్ఛ ఉందా? తిరిగే స్వేచ్ఛ ఉందా? ఈ ప్రభుత్వం చేసిన తప్పును ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా? ఈ రోజు మీకు ప్రజాస్వామ్య పాలన వచ్చింది. మీరు అధికారం వచ్చిన 6 రోజుల నుంచి 7 రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారంటే దట్ ఈజ్ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది. మీరు 5 సంవత్సరాలు మేము ఏదైనా కార్యక్రమంకి వెళ్తామంటే 5వ గంటకే, ఏకోజామున 5వ గంటకే పోలీసులు వచ్చి గేట్లకు తాళాలి. కారెక్కితే అరెస్టులు, ఎవరైనా మాట్లాడితే కేసులు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు ఇచ్చి జైల్లో పెట్టడం, ఇంకా మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేయడం. ఇవన్నీ 5 సంవత్సరాలు కళ్ళతో మీరు, మేము అందరం రాష్ట్రంలో చూసాం. మీరు 5 ఏండ్లు ఇబ్బందులు పెట్టిండ్రు గాని మేం మాత్రం ప్రతి ఒక్కరు తిరిగే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ ఇస్తున్నాం. మా పార్టీకి ఎన్నికల వరకే రాజకీయాలు గాని ఇప్పుడు మాత్రం పేదోళ్లకు మంచి చేసుడే మా లక్ష్యమని చెప్పుకొచ్చిండు. ఇన్ని రోజులు 3 రాజధానులే మా విధానమన్న పంకపాటి లీడర్లు ఇప్పుడు మల్లోపరి ఆలోచించుకొని చెప్తామని అన్నారు. మా విధానం 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకొని చెప్తాను. శాసన రాజధాని పెడదామని ఇక్కడ తయారు చేద్దామని అనుకున్నాం. ఈ రోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మీద డిస్కస్ చేసుకొని మేము చెప్తాం. మాజీ మంత్రి బొత్స సారు ఖరాఖండిగా మేం 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెప్తలేడంటే ఏ పాటో 3 రాజధానుల ముచ్చట్ల పంకపాటి కొంచెం వెనుకకు తగ్గినట్టే ఉన్నదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి రాబోయే రోజుల పంకపాటి లీడర్లు రాజధాని మీద ఏం నిర్ణయం తీసుకుంటారో.